పపాయ ఫెర్టిలైజర్ అయితే తయారు చేస్తున్నామండి. ఇగోండి రెడీ పెట్టుకున్నా కనిపిస్తున్నా. అన్నీ రెడీగా పెట్టుకొని అత్త ఎలా తయారు చేస్తున్నారు చూడండి. ఇంత సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ రావడానికి మొక్కలన్నీ ఇంత హెల్తీగా ఉండడానికి అయితే చక్కగా కాయగూరలకేంటి ఆకుకూరలకేంటి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ లిక్విడ్లు ఇప్పుడు సమ్మర్లో అన్ని రకాల లిక్విడ్లు అయితే ఇవ్వాలండి. దేనికైనా సరే మొక్కలకి అన్నిటికీ వాడుకోవాలి. సమ్మర్ లో రకరకాల ఫెర్టిలైజర్లు సమ్మర్ లో కూడా చక్కగా మొగ్గ పువ్వు అన్ని వస్తాయి, పిండి అన్ని చక్కగా ఉంటాయి. ఈ పపాయ ఫెర్టిలైజర్ మొక్కలకి ఎన్ని రకాల ఫెర్టిలైజర్లు ఇవ్వాలో, ఎలాంటి కంపోస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అత్తయ్య చాలా బాగా చేస్తారండి. ఇవన్నీ కూడా ఇంకా రకరకాలు అయితే ఈవిడ దగ్గర ఉన్నాయి. నేను మీకు అన్నీ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు చాలామంది. లైక్ అయితే చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. టమాటీ బాగా పూసే చాలా బాగొచ్చు. కోస్తే ఎక్కువ పింజలు వస్తాయి ఒకటి. నేను కొయ్యకాయ కోద్దాము, నువ్వు ఇవాళ వస్తావు. ఏటి కట్ చేస్తారు, ఏటి కోస్తారు అంటున్నాను. టమాటాలు కోయిస్తే కొత్త పింజలు వేగరం వచ్చేది. ఇగో ఈ పండిపోయిన తీసేస్తే మరి అన్నిటికి ఇవ్వలేదు కదా, ఇవి తీసిగానే ఆ పింజలు ఎక్కువ అవుతాయి. అవునవును, పూత మళ్ళీ వస్తుంది. ఇవన్నీ భలే పూసాయి. చాలా మంది ఫ్లవరే రాలిపోతుంది అంటున్నారు. ఫ్లవరు పోతుంది, బాగానే ఎల్లోగా వస్తుంది కానీ మళ్ళీ ఫ్లవర్ పడిపోతుంది. ఏడ్ చేయాలని అడుగుతున్నారు కొంతమంది. ఫ్లవర్ బలం చాలా పెద్ద పడిపోద్ది కదా. ఈ చిక్కుడు బాగుంది. అదే దీన్ని రెడ్ కలర్ చిక్కుడు కదా. రెడ్ కలర్ చిక్కుడు. ఈ విత్తనాలు ఇచ్చారు కానీ ఇచ్చారు, నీటిలో ఇచ్చారు. ఇది ఎంత పొడుగు ఉన్నాయో. ఈ ఎండిపోయిన కర్రలా కనబడుతున్నాయి కానీ చిక్కుడికి అది చిక్కుడు. ఇది రెడ్ బీన్స్ 2 అడుగులు పడవచ్చు. ఇంకా ఇటుపక్క కూడా ఇంకున్నాయి. ఇగో ఇక్కడ ఒకటి. ఇంకా పువ్వు బాబా ఎంత పొడుగు ఉన్నాయో, చాలా పొడుగు ఉంది. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. రెడ్ బీన్స్. దీని ఫ్లవర్ ఇలాగ వస్తుంది. ఇంత పీల్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? మా సందు చివర బొప్పాయి ఫ్రూట్ షాప్. పళ్ళు మొక్కలు అమ్ముతూ ఉంటాడు. ఎందుకు ఇంట్లో అంటే అన్నట్టు మనకి రావు కదా, ఇన్ని రావు కదా. పండు కోసుకుంటాం, ఎన్నో రావు. అవైనా నేను వదిలేను. మనకి ఇంత ఒక్క మాట ఇన్ని మొక్కలకు సరిపోవాలి. ఎక్కువ వాటికైతే ఎక్కడ తెచ్చుకొని మనం గార్డెన్ అడిగి 1 రోజులో కాదు 2 రోజుల్లో ఈ పీల్స్ తెచ్చుకో కొంచెం కూడా మనం చేసుకోవచ్చు. చక్కగా మనం నీటిలోని ఇలా వాటర్లో వేసుకోవాలా. మనం ఈ వాటర్ ఈ పీల్స్ని దీంట్లో చిన్న బెల్లపు వాటర్ వేస్తాను. బెల్లం కలుపుకోవాలి దీనికి. అది ఇంకా శక్తి చేకూరుతుంది. బెల్లం కలుపుకుంటే, బెల్లం కలిపితే ఆ ఫెర్మెంటేషన్ ఆ ఫ్రూట్ దానికి ఇంకా బాగా శక్తి చేకూరుతుంది. అందుకని కొంచెమే నేను ఎప్పుడు బెల్లం కలిపి ఇలాగ వాటర్ బెల్లం ఎప్పుడు ఇలాగ కలిపేసుకొని రెడీ ఉంచుకుంటారు. ఇది ఎన్ని రోజులైనా ఏం అవ్వదండి బెల్లం స్టోరేజ్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతి ఫెర్టిలైజర్ లో కూడా బెల్లం అనేది మాత్రం కంపల్సరీ కలపాలట. బెల్లం ఎందుకు కలపాలని అంటే రూట్స్ కి మంచి బలం, అంటే ఐరన్ వస్తుందండి. అందువల్ల బెల్లం కలుపుకోవాలి. అన్నిటికీ బెల్లం అయితే కలపాలి. ఇలాగ మొత్తం చెప్పండి. ఇగో ఇలాగా వేసేసి మనం ఏదైనా కర్రతోటే కలుపుకోవాలండి. బెల్లం మనం కొంచెం లిక్విడ్ లిక్విడ్ వేస్తామండి. ఇచ్చేసినప్పుడు బాగా పిసిగినట్టు చేసి ముందర కలిపేసుకుంటాం. ఇప్పుడు ఈ బెల్లం కొంచెం ఇలా కలుపుకొని ఈ బెల్లం వాటర్ని వీటికి కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మొక్కైనా వేసుకోవచ్చు. సులువు కోసం నేను అలా ఉంచుకున్నాను కానీ కొంచెం సరిపోతుంది. చాలు. దానికి చక్క చూడండి బెల్లం వాటర్ ఎంత చక్క స్టోరేజ్ చేసుకున్నారు. ఇది ఇలా బాగా మొదట కర్రతో అయితే మనకు సుఖంగా కలవదు. చెయ్యి పెట్టందే మొక్కల్లోని మనకి ఏ పని జరగదు. మరి దీనికి ఉన్న ఇదంతా కూడా రావాలి కాబట్టి చేతితో కొంచెం ఇలా కలుపుకొని వస్తుంది. అవును, ఇలా బాగా పిసిగినట్టు కలిపేసి ఎన్ని రోజుల నుంచి గుడ్డ కానీ ఏదో ఒకటి మనం వేసి కప్పియాలి. క్లాత్ వేసి కప్పించుకోవాలి. నీడలో పెట్టించుకోమంటారా? నీడలో పెట్టేసుకోండి. ఇది ఎన్ని రోజులు ఉంచాలి? దీన్ని ఒక 3-4 డేస్ అంతే. 3-4 డేస్ అయ్యేసరికి ఎలా తయారవుతుంది? ఇక తయారు చేసుకునేదా? ఇగోండి ఇది
4 days అయ్యేసరికి 4 days అయ్యేసరికి ఇలా తయారైంది. చక్కటి లిక్విడ్. ఇగోండి, ఇది మొక్కలకి మంచి ఫర్టిలైజర్ బలం అండి, చాలా బలం. ఒక్క బొప్పాయి అనే కాదు, మీకు వాటర్ మెలన్ పీల్ దొరికితే వాటర్ మెలన్, ఏ ఫ్రూట్ దొరికినా, అరటిపళ్ళు దొరికితే అరటిపళ్ళు, లేదా మామిడి పళ్ళు తొక్కలు దొరికితే మామిడి, మ్యాంగో కూడానా, ఫ్రూట్ పీల్ అది మనకి ఇలాగా నీటిలో కలిపి చిన్న బెల్లం వేసుకొని అని బట్టి నీళ్లు కలపడం అనేది. ఇది ఆల్రెడీ డైల్యూట్ చేశారా లేదంటే చేయలేదు ఇంకా? ఇంకొక 1కి 3, 4 అలా కలిపి, అంటే ఇది బకెటెడ్ లిక్విడ్ వచ్చిందండి. దీనికి 3 బకెట్లు 4 బకెట్లైనా కలుపుకొని మొక్కలకి వేసుకోవచ్చు అన్నమాట. మనం తొలినాడు వాటరింగ్ ఇచ్చేసుకొని ఎప్పుడైనా డైరెక్ట్ అలా మనం పొడిగా ఉండగా ఏమీ ముందు మామూలు వాటరింగ్ ముందు రోజు ఈవినింగ్ ఇచ్చేసుకోవాలండి, మనం లిక్విడ్లు ఏవైనా మరుసటి రోజు ఇవ్వాలనుకుంటే. ఎందుకంటే డైరెక్ట్గా ఇస్తే రూట్స్కి డైరెక్ట్గా వెళ్ళవు, మొక్క పీల్చుకోదు. ముందు రోజు వాటరింగ్ చేస్తే ఈ లిక్విడ్ ఇచ్చుకుంటే అప్పుడు ప్రతి రూట్కి కూడా ఎనర్జీ అయితే బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంది లిక్విడ్, పపాయ జ్యూస్ లాగే ఉంది ఇలా చూడడానికి. దీన్ని మనం రోజు తప్పించి రోజు ఇవ్వచ్చు అత్తయ్య? రోజు తప్పించి రోజు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇది స్టోరేజ్ ఉంటుంది, ఇస్తాము. 3 రోజులు పైకి ఇస్తాను, మరి 3 రోజులు స్టోరేజ్ అంటే ఎక్కువ రోజులు ఉండదు కానీ 15 days. నాకైతే అంత మీకు మొక్కలు ఎక్కువ కాబట్టి మీకు సరిపోతుంది. ఒక రోజుతోటే తక్కువ మొక్కలు ఉండే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న పీల్స్ ఉంటాయి కదా, ఆ ఇంట్లో ఉన్న పీల్స్ తోని మనం చిన్న డబ్బాలోని తయారు చేసుకోవచ్చు ఈ మొక్కలకి. ఇది ఇలాగ అయిపోయిన తర్వాత కూడానండి ఇది వేస్టేజ్ అనేది పారీకుండా తీసేసి దీన్ని డ్రై చేసుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్ లో ఇదంతా కూడా మన కిచెన్ కంపోస్ట్ లో వేసుకోవచ్చు. దాని మీద కొంచెం మన్ని పొడి వేసామంటే కిచెన్ కంపోస్ట్ లో ఇది డైరెక్ట్ గా ఇలా వేసిస్తారా లేకపోతే కొంచెం డ్రై చేస్తారా? డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇంకో రోజు కిచెన్ కంపోస్ట్ చేయాలండి. మీ మొక్కలు ఇంత బలంగా ఇంత ఎండల్లో కూడా గ్రీనరీగా మంచి ఫ్లేవరింగ్ రావడానికి కారణం మీ కంపోస్ట్లే. పూలు ఇదిగోండి అలా తీసేసిన పపాయ పీల్స్ని ఇలా కిచెన్ కంపోస్ట్ ఆల్రెడీ తయారు చేసుకుని ఇది ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఇదిగోండి కిచెన్ కంపోస్ట్ ఇందులో వేసేసిన పీల్ని ఇందులో చక్కగా వేసుకుంటే 2 పిడికిళ్ళు మన్ను జల్లేస్తే బ్రహ్మాండంగా మళ్ళీ మనకి కిచెన్ కంపోస్ట్ అయిపోతుంది, తయారైపోతుంది. దాని వాటర్ కోసం కింద పెట్టుకున్నాను. ఇది వర్మీ వాష్ అంటాము. ఇది మంచి బలం, చాలా వర్మీ వాష్. దీన్నే డైల్యూట్ చేసే వేసుకోవాలి. ఈ మల్లి మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, అబ్బా పువ్వులు, చెట్టు నింపు పువ్వులే. చెప్తున్నానా, ఇదనే కాదు చాలా ఫ్లవరింగ్, ఆకుకూరలు కాయగూరలు అన్నీ కూడా ఎంత బాగా ఫ్లవరింగ్ వస్తున్నాయో. సీజన్తో పని లేదండి అత్తయ్యల ఇంట్లోని మొక్కలకైనా పక్షులకైనా. ఎనీ టైం పువ్వులు అవనివ్వండి, కాయలు అవనివ్వండి, పక్షులు అనివ్వండి చాలా బాగా వస్తాయి. మంచి వాసన అయితే వస్తుందండి మల్లి మొక్క.